నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అల్లుడు బాబు గారంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం. కానీ ఈరోజు చాలా బాధగా ఉంది. పేద ప్రజలకి కూడు గుడ్డ గుడిసె నివాసం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని అన్నగారు స్థాపించారు. అటువంటి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధపడిపోయారు బాబుగారు. బాబుగారు, భారత రాజ్యాంగం మీద మీకు విశ్వాసం లేదు, ప్రభుత్వాల మీద గౌరవం లేదు, ఎందుకంటే మిమ్మల్ని మీ కుట్రలో కుతంత్రాలు, నీచ నికృష్ట దౌర్భాగ్య లుచ్చే లఫంగే రాజకీయాలని చూసి 1995లోనే మీ మామగారు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించారు. మీరు ఈ రోజు నాడు చెప్తున్నారు నేను ఎన్నికలు బహిష్కరిస్తున్నా అని. వస్తా, ఆ పాయింట్కి కూడా వస్తా. మిమ్మల్ని 1995లో పార్టీ నుంచి బహిష్కరించారు, తెలుగుదేశం పార్టీ నుంచి. 25 ఆగస్టు 1995 నాడు ఫ్రమ్ ఎన్టీ రామారావు, ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ అండ్ లీడర్ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ హైదరాబాద్, టు ది హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హైదరాబాద్. Sir, I have expelled the following 5 persons from the primary membership of the Telugudesam party with effect from today. I mean 25/8/1995. 25 ఆగస్టు 1995 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు కాదు నారా చంద్రబాబు నాయుడు, పి అశోక్ గజపతిరాజు, కె విద్యాధర్రావు, టి దేవేంద్ర గౌడ్, ఏ మాధవరెడ్డి, ఈ 5గురిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అయినా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చాలా సిద్ధహస్తులు కదా మీరు. పార్టీని చేజిక్కించుకున్నారు, పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ని చేజిక్కించుకున్నారు, ముఖ్యమంత్రి పదవిని వెన్నుపోటు పొడిచి తీసుకున్నారు. అసలు బాయ్కాట్ అంటే ఏంటండి బాబు గారు? వాట్ డు యు మీన్ బై బాయ్కాట్? సరే, మీ పరిస్థితి ఎలా తయారైందంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి, దళితులకి, మహిళలకి, బాలబాలికలకి సామాజిక పరంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, కాపు, వెలమ, బలిజ, కాపు అన్ని కులాలు 58 కార్పొరేషన్లు, ఇంకో 2 కార్పొరేషన్లు, 60 కార్పొరేషన్లు పెట్టి అన్ని కులాలకి సమన్యాయం చేస్తూ కులాల సమతుల్యాన్ని పాటిస్తూ ఆయన ప్రజాభిమానం చూరగొంటూ పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పట్టం కాక చేతులు ఇలా ఎత్తేసారండి మీరు. నా వల్ల కాదు బాబు జగన్మోహన్ రెడ్డితో పోటీ పట్టమని. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, రాజకీయం అనుభవం అని చెప్పుకుని దేశాలు విదేశాలు తిరిగి అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తే గెలుస్తామని చెప్పి నువ్వు నీ కొడుకు డంబాలు బాదుకున్నారే. ఒక వీడియో వేయండి బాబు. అది ఆఖరికి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బహిష్కరిస్తున్నానని చెప్తున్నాం. సిగ్గు లేదు.
డియర్ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు, విజ్ఞప్తి చేస్తున్నాను. బాబు గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సెడేషన్ యాక్ట్, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెడేషన్ యాక్ట్ 124A సెక్షన్ 124A ప్రకారంగా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా తక్షణమే అరెస్టు చేయాలి చంద్రబాబు నాయుడుని. దేశద్రోహం, రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయాల్సిందే. ఇండియన్ పీనల్ కోడ్ 124 సెక్షన్ 124A ప్రకారంగా అరెస్టు చేయాల్సిందే. సెడిషన్ యాక్ట్ ప్రకారం రాజద్రోహం, దేశద్రోహం కేసు కింద. అదేంటో చెప్తాను. హూ ఎవర్ బై వర్డ్స్ ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటన్ ఆర్ బై సైన్స్ ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్ brings or attempts to excite disaffection towards the government established by law in India shall be punished with imprisonment for life, to which a fine may be added, or with imprisonment which may extend to 3 years, to which a fine may be added, or with fine. ప్రజల ఓట్లతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ, నమ్మకం లేదంటూ, ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నమో, ఆ ప్రభుత్వం చేపట్టిన అటువంటి ఎన్నికలు, రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు అంటే రాజ్యాంగాన్ని మీరు నమ్మట్లేదన్నమాట, విశ్వసించట్లేదు, భారత రాజ్యాంగాన్ని విమర్శించట్లేదంటే మీ మీద దేశద్రోహము, రాజద్రోహం కేసు పెట్టాల్సిందే కదా. అసలు ఎన్నికలను బహిష్కరించమని పిలిపి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాడు ఎవడు ఎన్నికలను బహిష్కరించమన్నాడు? ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఉన్నారు చూసారా, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టు, నక్సలైట్లు, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు, ఖాలిస్తాన్ తీవ్రవాదులు, ఇటువంటి వాళ్ళు ఇస్తారు ఎన్నికల్ని బహిష్కరించండి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేశాలలో. అందుకనే యూఆర్ ఎ పొలిటికల్ టెర్రరిస్ట్. చంద్రబాబు నాయుడు ఇది పొలిటికల్ టెర్రరిస్ట్. రాజకీయ ఉగ్రవాదివు నువ్వు, రాజకీయ తీవ్రవాదివు నువ్వు. నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, ఆఖరికి నీ అన్నదమ్ముల మీద, నీ బావుమరుదుల మీద, నీ అక్క చెల్లెళ్ళ మీద, నీ తమ్ముళ్ళ మీదే నీకు నమ్మకం లేదు. ప్రజల మీద నమ్మకం ఉంటుందని ఎవరు అనుకోవాలి? నువ్వు ఎవరిని నమ్మావు? కన్న తల్లిదండ్రులు చనిపోతే శవాన్ని భుజం మీద కూడా మోయలేదు నువ్వు. ప్రజాస్వామ్యాన్ని భుజం మీద మోస్తాను, రాష్ట్ర తెలుగు ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, దేశ ప్రజల్ని భుజాల మీద మోస్తానంటే ఎవరు నమ్మాలి నిన్ను బాబు? ఎన్నికల నుంచి, పోటీ నుంచి తప్పుకుంటున్నామనంటే బాగుండేది. ఎన్నికల్లో పోటీ చేయలేదని అంటే బాగుండేది. ఎన్నికల బహిష్కరణకు పిలిపించావే, ఇది రాజ్యాంగ విరుద్ధమే. అందులో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ 1962లో భారతదేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఈ రకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జరిగినటువంటి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అసలు బాయ్కాట్ అంటే ఏంటి? ఎంఏ పొలిటికల్ సైన్సు, పిహెచ్డి 50 ఏళ్ల నుంచి చేస్తున్నానని చెప్పుకుంటున్నారు అతను. బాయ్కాట్, వాట్ ఆర్ యు మీన్ బై బాయ్కాట్? బాయ్కాట్ అనేది ఒక మనిషి పేరు రా నాయన. బాయ్కాట్ అంటే బహిష్కరణ కాదు నాయన. బాయ్కాట్ అనేది ఒక మనిషి పేరు. అది
తెలుసా? బాయ్కాట్ అనేది ఒక మనిషి పేరు. ఆయన A boycott is an act of non-violent, voluntary and intentional abstention from using, buying or dealing with a person, organization or country as an expression of protest, usually for moral, social, political or environmental reasons. The purpose of boycott is to inflict some economic loss to the target or to indicate a moral outrage, to try to compel the target to alter an objectionable behavior. అర్థమైందా? ది వర్డ్ బాయ్కాట్ అనేది ఎట్లా వచ్చిందంటే కెప్టెన్ చార్లెస్ బాయ్కాట్ అతని పేరు. కెప్టెన్ చార్లెస్ బాయ్కాట్ అనే అతను ఐర్లాండ్లో ఒక భూస్వామికి ఏజెంట్గా ఉండేవాడు. ఆ భూస్వామి మీద కేసు వస్తే ఆ భూస్వామి ఈ బాయ్కాట్ అని అతన్ని నా తరఫున కోర్టుకి వెళ్ళమంటే ఇతను వెళ్ళలేదన్నమాట. అందుకని బహిష్కరించాడని చెప్పి బాయ్కాట్ వెళ్ళలేదు కనుక బాయ్కాట్ వెళ్ళలేదు అన్నారు. అదే బాయ్కాట్ అంటే బహిష్కరణ అయింది. బాయ్కాట్ అనేది కెప్టెన్ చార్లెస్ బాయ్కాట్ అనమాట అతని పేరు. అది ఐర్లాండ్లో ది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఐర్లాండ్ యాక్ట్ 1882 ఉంది. అలాగే అమెరికాలో యాంటీ డిస్క్రిమినేషన్ లాస్ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని మరో సెక్షన్ కింద కూడా బాబు గారు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, మీరు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించారే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విధుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించుతోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్టేట్ ఎన్నికల కమిషన్ని కించపరుస్తోంది, దురుద్దేశాలు ఆపాదిస్తోందని. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నోట్లో తాటి మట్ట పెట్టుకున్నారా? రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని కాదు, నీలం సాహిని అని పిలుస్తున్నావే, సాహిని కాదు, నీలం సహాని. అది పంజాబీ వర్డ్. అది సహాని అనేది పేరు ఉచ్చరించడం కూడా రాదు మీకు, నీ కొడుక్కి. నీలం సహాని ఆవిడ చక్కగా మాజీ ప్రధాన కార్యదర్శి, చక్కగా పరిపాలించగలుగుతావు, అపారమైన అనుభవం ఉన్నది. అదిగాక ఎన్నికలు బహిష్కరిస్తానంటావేంటి? హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన తర్వాత గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడైతే ఎన్నికలన్నీ పోస్ట్ పోన్ చేశారో అక్కడి నుంచి ఎన్నికలు ప్రారంభించమన్నారు కదా. గతంలో ఏకగ్రీవాలు జరిగాయి కదా. ఆ ఏకగ్రీవాలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాదు, మీ పార్టీ వాళ్ళు కూడా కొందరు గెలిచారు కదా. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో గెలిచారు కదా. వాడు కోర్టుకి వెళ్ళరా, మేము ఏకగ్రీవంగా ఫలానా 2020లోనే గెలిచేసాం మేము, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మమ్మల్ని పోటీ చేయమంటున్నారు.
ఇదే రాజ్యాంగ విరుద్ధం కదా అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళరా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు విపక్ష నేత, 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఎందుకయ్యా అప్పడాలు చేసుకోవడానికా, అబద్ధాలు చెప్పడానికా? అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు బాధ భరించలేక చచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మానసికంగా చాలా కృంగిపోతున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆయన చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేస్తూనే ఉంటారు. ఈజ్ అ కాన్సినెంటల్ లయర్. పుట్టుకతో కూడా కాదు, పుట్టడానికి ముందు నుంచి అబద్ధాలు నేర్చేసుకున్నాడు ఈయన. సస్య హరిశ్చంద్రుడైన ఆయన బతికుంటుంటే ఈయన చెప్పే అబద్ధాలకి, ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క పోటు పొడుచుకుంటూ ఎప్పుడో చచ్చిపోయిండేవాడు. చంద్రబాబు గారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు కనుక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సెక్షన్ 29A(5) ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 ప్రకారంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి, ఎన్నికల సంఘానికి విధులకి ఆటంకం కలిగిస్తూ ఎన్నికల్ని బహిష్కరించండి అని ఆటంకవాదులు అంటారే, ఉగ్రవాదులు, తీవ్రవాదుల్లాగా పిలుపునిచ్చాడు కనుక సెక్షన్ 29A(5) ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారంగా చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వేడుకుంటున్నాను. The application under section 1 shall be accompanied by a copy of the memorandum of rules and regulations of the association or body by whatever name called, and such memorandum or rules and regulations shall contain a specific provision that the association or body shall bear true faith and allegiance to the Constitution of India as by law established, and to the principles of socialism, secularism and democracy, and would uphold the sovereignty, unity and integrity of India. భారతదేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు, సమైక్యతకు, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వ్యక్తి లాగా ఉండాలి మీరు. అలా లేరు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిచ్చినట్లయితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తే కదా మీరు. ఎవరో వరవర్రావు గారిని, 80 ఏళ్ళు దగ్గర పడుతున్న వరవర్రావు గారిని, ప్రొఫెసర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో అయిన ప్రొఫెసర్ సాయిబాబా గారిని దేశద్రోహం, రాజద్రోహం కేసుల్లో కోర్టుల చుట్టూరా తిప్పటమో, జైళ్లలో బంధించి ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టడం కాదు. ఇటువంటి రాజకీయ తీవ్రవాది, పొలిటికల్ టెర్రరిస్ట్ చంద్రబాబు లాంటి వాళ్ళని జైల్లో పడేసేయాలి. ది ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఆఫ్ మేజర్ ఎలక్షన్ బాయ్కాట్స్ అని ఓ ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో violence is often considered inimical to free and fair elections. In fact, elections are perceived as a peaceful alternative to violent means of allocating power. Nonetheless, elections are often violent affairs, particularly in developing countries. ఎలక్షన్లు జరుగుతుంటే 1-2 చోట్ల వైలెన్స్ జరగడం అనేది సామాన్యమే. అలా జరుగుతూనే ఉంటాయి. మేజర్ బాయ్కాట్స్, ఫిరోనియన్ if they are launched by an opposition with significant armed strength, who send a signal to the incumbent regime that its grip on power could be loosened by violent means if the opposition so chooses. By contrast, major boycotts are Gandhian if they are launched by a military weak opposition
that appeals to various audiences on the basis of general norms of fairness in the hopes of gaining support for their cause. నీ స్వార్థం కోసం, నీ పార్టీ భవిష్యత్తు కోసం చేసుకో. ఎన్నికలు బహిష్కరిస్తే ఏం రాదు. నీ పుత్రరత్నం పప్పును బహిష్కరించి పార్టీ ఏమన్నా బాగుపడుతుందేమో. నీ పుత్రరత్నం ఉన్నారే, ఆ పప్పును పార్టీ నుంచి బహిష్కరించు, అప్పుడు పార్టీ ఏమన్నా బాగుపడుతుందేమో. తెలుగుదేశం పార్టీ బతికి ఏమన్నా కొద్దో అట్లా బతికి బాట కడుతుందేమో కొద్దో గొప్ప. అంతేగాని ఎన్నికలు బహిష్కరించడంతో కాదు. బహ్రెయిన్లో కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడ అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపునిచ్చాయి. అయినా కూడా ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలగలేదు. పార్టీల అభిప్రాయం తీసుకునే కదా. పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే నీలం సహాని గారు నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పేవన్నీ అబద్ధాలే. ప్రజల్ని మభ్యపెట్టకండి. ఇంకా స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, వైలెన్స్ జరిగింది, దౌర్జన్యాలు జరిగాయి. మీరు నియమించిన, మీరు సమర్థించినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ప్రభుత్వం మాకు సహకరించింది, అధికారులు మాకు ప్రభుత్వ ఉద్యోగులు మాకు సహకరించారు, రాజకీయ పార్టీలు మాకు సహకరించాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏదో చిన్న చితకా తప్పితే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగినాయి, మున్సిపల్ ఎన్నికలు సజావుగా సాగినాయి. ఇంత శాంతియుతంగా ఏ రాష్ట్రంలో కూడా శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని సాక్షాత్తు మీరు నియమించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా విధులు ముగించుకున్నటువంటి పదవి విరమణ పొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గత నెల 30వ తారీఖు నాడు సెలవు ఇచ్చారు కదండి. సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ గారే ఇచ్చారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని. అటువంటిది మీరు ఎన్నికలు దౌర్జన్యంగా జరిగాయని చెప్తున్నారు. ఎవరు సార్ మీ మాట నమ్మేది బాబు గారు? ఎందుకు బాబు గారు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతారు, అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు? మీరు రాజకీయం మానేసి అక్కడ మీ స్నేహితులకు బోల్డ్ మందికి ఎకరాలు పొలాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, అమర్నాథ్ దగ్గర లాంకో రాజగోపాల్ గారు కూడా బోల్డ్ అని ఎకరాలు ఉన్నాయి. అక్కడ మంచి ఆశ్రమం కట్టుకుని చంద్రస్వామి అయిపోయి మీరు హరే రామ హరే కృష్ణ అని భజన చేసుకోండి. అక్కడికి వెళ్ళి రెండు 2016లో జరగాల్సిన ఎన్నికల్ని నువ్వు జరపనే లేదు. నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో మాకున్న ప్రజలకున్నటువంటి ఓటు హక్కును హరించేసి ఎన్నికల అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల్ని వాయిదా వేయిస్తూ వచ్చి 5 సంవత్సరాలు ఎన్నికలు లేకుండా పరిపాలించినాడు. నువ్వేంది రాజ్యాంగం గురించి మాట్లాడతావు? రాజ్యాంగం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నీ వ్యవహారం చూస్తే. We direct that since the Election Commission has already taken decision to postpone the elections,
There shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before taking the next date is notified by the Election Commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling అని స్పష్టంగా చెప్పింది అన్నారు. ఎస్ చెప్పింది, అదే అమలు చేస్తున్నారు నీలం సాహ్ని గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ. మీలాగా ఎన్నికలను వాయిదా వేయట్లా, ఎన్నికలను చూసి భయపడి పారిపోవడంలా. ఎస్ కమాన్, పోటీ చేసే సత్తా లేదా? రాష్ట్రపతుల్ని చేశాను, ప్రధానమంత్రుల్ని చేశాను, నీ సత్తా ఏంటో తెలిసిపోయి మమతా బెనర్జీ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారికి, నవీన్ పట్నాయక్ గారికి, డిఎంకే స్టాలిన్ గారికి, సోనియా గాంధీ గారికి మనందరం ఏకవుదాము బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాసి మీకు లేఖ కూడా రాయిలా, మిమ్మల్ని ఆహ్వానించను కూడా ఆహ్వానించలా. మీరు చదివారా? సుప్రీంకోర్టు ఆర్డర్ చదివారా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వైసీపీ అరాచకాల మీద వీరోచితంగా పోరాడతాం. మీరు పోరాటం ఏంటి? వీరోచితంగా పోరాడతారా? కరోనాతో పోరాడలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతుంటే 3 అడుగుల దూరం ఉండమంటే 300 కిలోమీటర్ల దూరం వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి హైదరాబాదులో ఒక ఏడాది పాటు ఇక్కడే దాక్కున్నారు కదండి బాబు. మీరు పోరాడతారా? ఎలుకలతోటి దోమలతోటి పోరాడతానని చెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ఫైట్ అగెనిస్ట్ మస్కిటోస్ అని దోమల మీద పోరాడలేకపోయావు, అవి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఎండల్ని తగ్గించమంటావు, మీ అధికారులకు ఆదేశాలు ఇస్తావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి. ఇలా నువ్వు చేయి పెడితే ఆగిపోతుంది ఎండ. అవి పిచ్చెక్కిన మాటలు కాకపోతే ఏం మాటలు అయ్యి? ఎండలను ఆపండి, వరదల్ని అరచేత్తో ఆపేస్తావా? హుద్దు తుఫాన్ని ఆపేసావా? నువ్వు నీతి నిజాయితీతోటి పనిచేసావా ఏంటి? ఎన్నికల్లో పోటీ లేకపోయినా వైసీపీ అరాచకాలపై వీరోచితంగా పోరాడతాం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతాం. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. మీ పార్టీ నాయకులు బలోపేతం చేయడం సంగతి దేవుడు ఎరుగు, పక్కన పెట్టు. మీ పార్టీ నాయకులు నువ్వు ఎన్నికలు బహిష్కరిస్తున్నావు అనగానే నీ పార్టీ నాయకులు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుని ఆయన పార్టీలో చేరిపోతున్నారు. నువ్వు ఎన్నికలు బహిష్కరిస్తున్నాను అనగానే నీ పార్టీ అశోక్ గజపతిరాజు గారు తప్పు, అలా బహిష్కరించకూడదని చెప్పారు ఆయన. నీ పార్టీ నాయకులు చెప్పుకున్నావు. నువ్వు ఎన్నికల్లో పోటీ చేద్దంటున్నావు. నీ సొంత నియోజకవర్గం కుప్పంలో పెచ్చకొట్టుడు కొట్టుకున్నారు. మేము పోటీ చేసేవాళ్ళు, పోటీ వద్దనేవాళ్ళు, పోటీ చేద్దాం అనుకునేవాళ్ళు. ఆ వీడియో ఒకటి ప్లే చేయండి బాబు, కుప్పం వీడియో, తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకున్నది. జై
అలాగే వైజాగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోటీ చేసే వర్గము పోటీ చేయొద్దనే వర్గము పెచ్చకొట్టుడు కొట్టుకున్నారు కదా, తలకాయలు పగలు కొట్టుకున్నారు. ఆ వీడియో కూడా ప్లే చేయండి ఆయన. నేడు ప్రభుత్వం చేస్తున్న ఉన్మాద చర్యలను ఎండగట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నాం. కోర్టు తీర్పులను పట్టించుకొని ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషులుగా నిలబడతాం. ప్రజలు నిన్ను దోషిగా నిలబెట్టేశారు. 23 సీట్లతోటి సరిపెట్టేశారు. పంచాయతీ ఎలక్షన్లో ఇలా చూపించేశారు, వద్దు బాబు వద్దు బాబు అని. మున్సిపాలిటీ ఎన్నికల్లో బాబు ఇంకా దూరంగా ఉండు బాబు, ఇంకా దూరంగా ఉండు బాబు అని తోసేశారు నిన్ను ప్రజలు. నువ్వు ప్రజల్లో ఎక్కడున్నావు? హైదరాబాదులో ఉంటున్నావు. రాజ్యాంగంలోని వ్యవస్థలన్నింటినీ అప్రమత్తం చేస్తాం. ఏంటి చేసేది? ఇంట్లో నుంచే బయటికి రాలేకపోతే. నా జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. మీరు చేసినవన్నీ మోసమైన ఎన్నికలే కదా ఇక్కడ చక్కగా జరుగుతున్నాయి. అందుకని మీరు చూసి ఉండకపోవచ్చు. న్యాయబద్ధంగా జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి కనుక మీరు చూడలేదు అంటున్నారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపితే కదా. బాబు గారు గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయో చెప్పండి. రాష్ట్ర ప్రజలకి చెప్పండి. చెప్పండి, మీరు ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయో చెప్పేసేయండి. మీ హయాంలో జరిగినాయి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయి. ఫ్యాక్షన్ హత్యల్ని ప్రోత్సహించింది మీరే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్షన్ హత్య జరగల, అరాచకాలు జరగల. సమర్థవంతుడైన నీతి నిజాయితీ పరుడు సమర్థవంతుడైన డీజీపీ గౌతమ్ సావంగ్ గారు ఉన్నారు అక్కడ. అరాచకాలని ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు గౌతమ్ సావంగ్ గారు. నీ దగ్గర పనిచేసిన పోలీస్ అధికారులాగా దేశద్రోహం కేసులు రాజద్రోహం కేసులు పెట్టించుకోవట్లా. స్కాచ్ అవార్డులు 58 అత్యుత్తమ పోలీస్ అవార్డులని దేశంలోనే సంపాదించుకొచ్చారు గౌతమ్ సావంగ్ గారు. నీ దగ్గర పనిచేసిన పోలీస్ అధికారులేమో దేశద్రోహం కేసు రాజద్రోహం కేసులు పెట్టించుకుంటున్నారు. ఇంకా మేము బరితెగించి చేస్తామంటే ప్రజాస్వామ్యవాదులే దాన్ని కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎన్నికలు మాకేమీ కొత్త కాదు. ఎన్నికలను ఎప్పుడూ మేము వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టామంటే ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి. దక్షిణ కొరియా పాలకుడు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళారు కాబట్టి ఆ దేశ ప్రజలు బాగుపడ్డారు. కానీ ఉత్తర కొరియా పాలకుడు డిక్టేటర్గా పాలన సాగించి దేశాన్ని నాశనం చేశాడు. నన్ను వెళ్ళొచ్చారేట అక్కడికి. కిమ్ దగ్గరికి వెళ్ళొచ్చారా? కిమ్ముని చూసి వచ్చారా? కరోనా వైరస్ వస్తే ప్రపంచంలో అన్ని దేశాలు ఆ కొరియా నుంచి కిమ్ గారి దగ్గర ప్రాధేయపడి మీ డాక్టర్లను మా దేశానికి పంపించండి, మా దేశ ప్రజల్ని కాపాడండి అన్నారు. కిమ్ అంత చక్కగా వైద్యులను తయారు చేస్తున్నాడు ఆ దేశంలో. ఏం తెలుసు నీకు ఆ దేశం గురించి? ఇక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావా? ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు. ప్రత్యేక హోదా అంటే సార్ జైల్లో పడేస్తాను,
ఎంతమంది యువకుల్ని విద్యార్థుల్ని విశ్వవిద్యాలయాల్లో కాలేజీల్లో కొట్టించావు, లాఠీ చార్జీలు జరిపించావు. నువ్వు నిరంకుశత్వంగా పరిపాలించావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన ప్రభుత్వం చాలా చక్కగా సజావుగా నడుస్తుంది. బాబు గారు ఇంకా చాలు. ఆఖరిగా ఆ లోకేష్ బాబు గారి వీడియోలు ప్లే చేయండి అన్న. 28 మంది రోబోల్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకి పంపించారు. తయారు చేసి 22 రోబోలు లోక్సభలో, 6 రోబోలు రాజ్యసభలో తిరుగుతున్నాయి. పాపం చాలా మంచివి. మీరు 40 మంది, మీ నాయన 40 మంది రోబోల్ని పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి పార్లమెంట్ ఆవరణలో ఉన్న గడ్డి పీకేరేటి. ఇరవై 28 మంది ఎంపీలు ఏం పీకారా? అదేం భాష నాయనా? భాషేనా నువ్వు మాట్లాడేది? నీకు అర్థమయ్యే భాషలోనే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది, నువ్వు ఆ భాష మాట్లాడుతున్నావు కనుక. తిరుపతి సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడారా? టీడీపీ ఎంపీలు మాత్రమే ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మి గారు గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గించేస్తారు. పెట్రోల్ ధరలు ఈయన తెలుగుదేశం పార్టీ తగ్గిస్తుందా? వా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పెట్రోల్ ధరలు తగ్గించడం పెంచడం అనేది. ఈవిడ ఒక్కదేళ్ళు అక్కడికి వెళ్ళి పెట్రోల్ రేట్లు తగ్గించేస్తుందా? అంటే నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా లోకేష్ బాబు? అంటే వైకా ప్రభుత్వానికి కొత్త పేరు పెట్టావా? జేసీబీయా? జే అంటే జే ట్యాక్స్, సి అంటే కరప్షను, బి అంటే బాధుడే బాధుడా. మీ అయ్య కంటే ఎక్కువ బాధినుడు అవడం లేడు. నువ్వు నీ అయ్య కలిసి బాధినంత రాష్ట్ర ప్రజల్ని బాధేసి దోచుకున్నారా, లక్షల కోట్లు, వేల ఎకరాలు. అది బాధుడంటే. జగన్మోహన్ రెడ్డి గారు బాధట్లా. బాధితుల బాధను అర్థం చేసుకుని బాధితులకి అన్నదాతగానో, గృహదాతగానో, స్థలదాతగానో, విద్యాదాతగానో ఉంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాధట్లా. మీ అయ్య బాధాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైదరాబాదులో బషీర్బాగ్లో రైతులు విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడగడానికి వస్తే పెట్టలను కాల్చినట్టు కాల్చేసి ఏనుగులతోటి గుర్రాలతోటి తొక్కించి బాధుడు, వీరబాధుడు. మీ నాన్నగారికి బాగా తెలుసు ఎట్లా బాధాలి, ఎట్లా బాధించాలి అనేది. అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచమని అడిగితే మహిళలను చూడకుండా కూడా గుర్రాలతోటి తొక్కించి లాఠీలతోటి కొట్టి బాధించింది మీ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు. బాబు లోకేష్ బాబు అది. సో పనబాకని తిరుపతిలో గెలిపిస్తే పెట్రోలు, గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తాట. ఈయన గ్యాస్ ధరలు కూడా తగ్గించేస్తాట. పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించాల్సింది కేంద్ర ప్రభుత్వం, పనబాక లక్ష్మి గారు కాదు. తిరుపతి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళకు ఓటేస్తారా, లేకపోతే న్యాయబద్ధంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వేస్తారో ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోండి. మీ పార్టీకెల్లోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నవిడే పనబాక లక్ష్మి గారే. సార్, పార్లమెంటు ఉప ఎన్నికను కూడా బహిష్కరించేద్దామని అడుగుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ దుస్థితి. మీకు ఒక విషయం గుర్తు చేయాలి నేను. అందరూ మీ మాజీ మిత్రులే. అన్ని పార్టీలు మీ రాజకీయ మిత్రపక్షాలే. 2018లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే
ఆ పార్టీని బహిష్కరించమని మీరు భుజాన్ని వేసుకు తిరిగినటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయమని, ఆ పార్టీ ఎన్నికల చిహ్నాలను కూడా రద్దు చేయమని కోరింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలు మీ మిత్రపక్షాలే. అదేంటంటే నేషనల్ కాన్ఫరెన్స్, ఫారూక్ అబ్దుల్లా గారు మీ మిత్రుడు, ఒమర్ అబ్దుల్లా మీ మిత్రుడు. మేము ఫారూక్ అబ్దుల్లా గారు వచ్చి మీకోసం తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు ఎన్నికల్లో. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినందుకు నేషనల్ కాన్ఫరెన్స్, ఫారూక్ అబ్దుల్లా గారి నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మీ మిత్రపక్షమే ఒకప్పుడు. మీ మిత్రపక్షం మాయావతి గారు, బహుజన్ సమాజ్ పార్టీ, కాశ్మీర్లో ఎన్నికల్ని, పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపునిచ్చినందుకు ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయమని, ఆ పార్టీ ఎన్నికల చిహ్నాలని కూడా రద్దు చేయమని చెప్పి, వెనక్కి తీసుకోమని చెప్పి ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు, గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు మరి ఎన్నికలు బహిష్కరించమని పిలుపునిచ్చినటువంటి చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేస్తారా? ఆ పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్ని గుర్తును కూడా రద్దు చేస్తారా? చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా కోరుతున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీయే కోరింది. 4 పార్టీలు జాతీయ పార్టీలు ఇవి. మాయావతి గారి పార్టీ జాతీయ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ జాతీయ పార్టీ, అన్ని జాతీయ పార్టీలు. ఆ పార్టీలువే ఎన్నికల చిహ్నాలని రద్దు చేయమని, ఆ పార్టీలు గుర్తింపు రద్దు చేయమని కోరింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినందుకు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు బహిష్కరించమని పిలుపునిచ్చింది కనుక ఆ పార్టీ గుర్తింపు, ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను. చూడండి, ఇదిగో నేనేం చెప్పట్లా. ది బీజేపీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ unit on Saturday demanded de-recognition and withdrawal of symbol of parties which have announced that they will boycott the upcoming urban local bodies and panchayat polls in the state. ULB elections are scheduled to take place in 4 phases beginning in October 8 and the panchayat polls will be held in November, December in 9 phases. 4 parties, National Conference, People's Democratic Party, Communist Party of India, Bahujan Samaj Party, Mehbooba Mufti Party, PDP, have announced that they will be boycotting the polls. The BJP urges the state chief electoral officer to de-recognize those political parties which have announced to boycott ULB and Panchayat polls. The party state spokesperson Anil Gupta told reporters in Jammu. 29A5 of Representation of People Act ప్రకారంగా ఆ పార్టీల గుర్తింపుని, ఎన్నికల చిహ్నాన్ని రద్దు చేయమని చెప్పి కోరాయి. భారతీయ జనతా పార్టీ కోరింది. The National Conference and PDP are boycotting the polls. వాళ్ళందరూ బాయ్కాట్ చేయమని, ఎన్నికలను బహిష్కరించమని పిలిపించారు. కనుక మాట్లాడే ముందు, పిలుపులు ఇచ్చే ముందు జాగ్రత్తగా పిలవాల్సిందిగా కోరుకుంటున్నాను. పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు, అందుకు బహిష్కరిస్తున్నామని చెప్పుకో. పార్టీని దుస్థితికి తీసుకొచ్చినందుకు సిగ్గుతో తలదించుకో. తెలుగు ప్రజలకి క్షమాపణ చెప్పు. నేను 2 సంవత్సరాల రాజకీయాల్లో మిమ్మల్ని బాధించినందుకు క్షమాపణలు చెప్పి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పి రాజకీయాలు విరమించుకుని ఇంట్లో కూర్చో బాబు. ప్రజల్ని మరింతగా బాధ పెట్టకు బాబు. ధన్యవాదాలు. జై హింద్.